పాప శోభన్ గారు, ద లేట్ డైరెక్టర్ శోభన్ గారు, ఆయన ఖడ్గం సెట్ మీద నాకు ఎప్పుడు హడావిడ అనమాట, వెళ్ళి చేసేస్తూ ఉంటాను. వంశీ కెమెరా చూస్తున్నప్పుడు చిరాకు, తనకి ఫ్రేమ్లో ఎవరు ఉండకూడదు. అయితే అదే రోజు 2-3 సార్లు జరిగింది. గెట్ అవుట్ ఫ్రమ్ మై సెట్ అన్నాడు. లోపలికి వస్తే కాలేర కొడతాను, తిట్టేశాడు వంశీ. ఇంకా మేము రాత్రి ఎక్కడో షూట్ చేస్తున్నాం, సమ్ వైజాగ్ బీచ్ సంథింగ్ షూటింగ్. ఏడుపు, నేను ఎక్కిళ్ళు ఏడుపు. శోభన్ అలా చేయి పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ బ్యూటిఫుల్ మూన్లిట్ బీచ్ అనమాట, కూర్చొని నన్ను డైవర్ట్ చేయడానికి కూర్చొని తనకి వాళ్ళ వైఫ్కి జరిగిన లవ్ స్టోరీ చెప్తున్నాడు. సో క్యూట్ దట్ వాజ్. కూర్చొని చెప్పి నెమ్మదిగా చిన్నపిల్లల్ని ఎలా ఓదార్స్తారు, ఓదార్చేసి నువ్వు వాడెవడరా నాన్న నిన్ను గెట్అవుట్ అనడానికి, మనం వెళ్ళి గెట్అవుట్ చెప్తాను రా అని చెప్పి లిటరల్గా లైక్ సో క్యూట్ ఇట్ వాజ్. ఐ విల్ నెవర్ ఎవర్ 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 ఫర్గెట్ that love and affection and concern that Shobhan garu showed. Still my eyes are tearing up when I think of him. Yeah, that was one moment. You miss him? Yeah. Just one minute. Yeah, please. These are the moments actually. I really miss him. He was my go-to person for any crisis. Just ఏడిపించేసావు. నేను కూడా ఏడుస్తున్నా బికాస్ దీస్ ఆర్ ద మూమెంట్స్ నందిని యాక్చువల్లీ, బికాస్ ఇవే కదా, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ స్టే విత్ అస్. హీ వాజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఇన్ఫ్యాక్ట్ నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చందలేఖ సెట్కి వచ్చాను, అంటే టీమ్ ఆఫీస్ని కలిసాను. హీ సెన్స్డ్ మై అప్రిహెన్షన్. అంటే నేను ఒక్కదాన్నే అమ్మాయినప్పటికీ మళ్ళీ వీళ్ళందరూ కలిసారు పాపం. మళ్ళీ ఈజ్ వెరీ స్వీట్. అండ్ వీళ్ళందరూ కలిసారు, హాయ్ హలో చెప్పుకున్నాను. నేను భయంగానే ఉన్నాను ఎలా ఉండాలి ఈ టీమ్ తోటని. శోభన్ టుక్ మీ హోమ్ దట్ డే. ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టాడు నాకు. భోజనం పెట్టి వాళ్ళ వైఫ్ని పరిచయం చేశారు. అండ్ హీ టుక్ మీ లిటరలీ అండర్ హిస్ వింగ్. ఏంటన్నా అని చెప్పేసి ఇమ్మీడియట్గా అసలు కేర్ తీసుకున్నారు. అండ్ సో మచ్ లవ్, ఎఫెక్షన్, సపోర్ట్ he used to always give. వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అంటే శోభన్ ఇప్పటికీ ఇంకా బ్రతుకుంటే ఐ ఫీల్ ఇంకొక ఎన్నో జీవితాలని వుడ్ హావ్ హెల్ప్డ్ సో మచ్. దట్స్ వై ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ లైక్ వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ పాస్డ్ అవే వెన్ హీ డైడ్. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ అట్ దట్ టైమ్ టు యాక్సెప్ట్ ఇట్. బట్ యా, లైఫ్ గోస్ ఆన్. అండ్ వాళ్ళ అబ్బాయి ఇప్పుడు హీరో అయ్యాడు, సంతోష్. అండ్ every time I look at him, I always think of Shobhan garu. And how he supported. Yeah, absolutely.